172వ నామం నిస్సంశయాయై నమః అంటే సందేహములు సంశయములు లేనటువంటిది అని అర్థం. చాలామందికి ఆశయాలు లేకపోయినా సంశయాలు చాలా ఉంటాయి. ఈ సంశయాలు కొన్ని బాహ్యరంగపరమైనవి అయితే కొన్ని అంతరంగపరమైనవి. ఈ రెండు రంగాలకు సమన్వయం కుదుర్చుకోలేకపోవడం వల్ల మరికొన్ని కొత్త సంశయాలు వస్తాయి. సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మను లేము, నమ్మకుండా ఉండను లేము. ఇలాంటి స్థితిలో సంశయాలు మరీ పెరిగిపోతూనే ఉంటాయి. సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ ఇలాంటి సంశయాలు రాకుండా ఉండవు. సంపూర్ణ జ్ఞానమే అమ్మవారుగా రూపొందాల్సింది. సంపూర్ణ జ్ఞానమే అమ్మవారుగా రూపొందాల్సింది. కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు, ఏ విధమైన సంశయాలు లేనిది అని ఈ నామానికి అర్థం. 173వ నామం సంశయఘ్నై నమః. సంశయఘ్ని అంటే సంశయములను పోగొట్టున్నది. సంశయాత్మ వినశ్యతి అని గీతాచార్యుడు అంటాడు కదా. సంశయాలు ఉన్నప్పుడు సద్గతిని పొందలేడు. బెటర్ టు హ్యావ్ ఏ బుల్లెట్ ఇన్ ద హార్ట్ రాదర్ దాన్ ఏ డౌట్ అన్నాడు ఒక మహానుభావుడు. ప్రతి వ్యక్తికి సందేహాలు కుతూహలాలు ఉంటాయి. సందేహాలు కూతుళ్ళ లాంటివి, సందేహాలు కూతుళ్ళ లాంటివి, కుతూహలాలేమో కొడుకులు లాంటివి. కూతుళ్ళని ఎప్పటికైనా మన దగ్గర నుండి పంపించి వేయాల్సిందే కదా. సమాధానం అనే అల్లుడి వల్లనే ఇది పరిష్కరింపబడుతుంది. ఆ సమాధానం అనే అల్లుడు సరైనటువంటి సంపద లేనివాడైతే సందేహం అనే కూతురు మళ్ళీ మనింటికే వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మంచి సంపద గల అంటే సరి అయిన పదజాలంతో ఉండే అల్లునికే అప్పచెప్పాలి. అలాంటి మంచి సంపద గల సమాధానం అనే అల్లుడిని ఇచ్చి సందేహం అనే కూతురు మన దగ్గరకు తిరోగమనం చేయకుండా చేస్తుంది అమ్మవారు. ఇక మంచి విషయాలు తెలుసుకోవడానికి కావలసిన కుతూహలం అనే కొడుకును మాత్రం మన దగ్గరే ఉంచుతుంది. సందేహంలోని దేహం పదార్థ సంబంధమైన స్త్రీత్వాన్ని తెలియజేస్తుంది. సమాధానంలోని ఆధానం అంకుర సంబంధమైన పుంస్త్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ రెంటిని అనగా సందేహ సమాధానాలను వరుసగా కూతురు అల్లుళ్లతో పోల్చడంలో చాలా ఔచిత్యం సార్థకత ఉన్నాయని చెప్పడం కోసమే. జ్ఞాన విద్యుత్ ప్రసారంలో జ్ఞానం అనేటటువంటి విద్యుత్ ప్రసారంలో మన సంశయాలు అనే అవిద్యుద్వాహకాలు నాన్ కండక్టర్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, పరిష్కరింపబడి ప్రక్షాళన అవ్వాలి అంటే మన బుద్ధి అనే ఉత్తమ విద్యుద్వాహకాన్ని అంటే బెస్ట్ కండక్టర్ అంటారు జ్ఞాననిధి అయిన అమ్మవారితో సంధానం చేసుకోవాలి. అప్పుడు ఈ సంశయాలు తీరుతుందంటావా లేదా తీరుస్తుందంటావా అనే సందేహాన్ని ముందు తీరుస్తుంది అమ్మవారు. విడివడని హృదయగతమైన ముడులకు విమోచనం, సర్వ సంశయాలకు పరిష్కారం, కర్మబంధ వినాశం ఇవి పర అపరిస్థితుల యందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడే సాధ్యమవుతాయి. కాబట్టి అమ్మవారు పర అపరిస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను, అనుమానాలను, సందేహాలను, సమస్యలను పరిష్కరిస్తుంది. కాబట్టి సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం.